మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో మంగళవారం గుట్కా తంబాకులపై పోలీసుల ఉక్కుపాదం మోపుతూ నిషేధిత గుట్కా అంబర్ జర్దా ప్యాకెట్లు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతుండగా పట్టణ కేంద్రంలో దాడులు నిర్వహించి సుమారు 2 లక్షల విలువైన గుట్కాలు పొగాకు పదార్థాలను పట్టుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్ఐ జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాన్ షాపులు మరియు కిరాణం షాపుల నిర్వాహకులు నిషేధిత గుట్కా అంబర్ మరియు ఇతరత్రా నిషేధిత వాటిని అమ్ములచో కఠిన చర్యలు తప్పవని తెలుపుతూ తొర్రూరు పట్టణంలో గోపాలపు నిరంజన్ తండ్రి సత్యనారాయణ షాపుపై రైడ్ చేయగా 2,50,000 విలువ గల గుట్కా మరియు ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులైన ఆర్ఆర్ అంబర్ A1 తంబాకు జర్దా తదితర వాటిని పట్టుకోవడం జరిగిందని పేర్కొంటూ తగు చర్య నిమిత్తం వీటిని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ రామ్జీ నాయక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పాన్ షాపులపై మరియు కిరాణా షాపులపై గత రాత్రి తొర్రూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైడింగ్ జరగడం జరిగింది। నిషేధిత అంబర్లు గుట్కాలపై రైడింగ్ చేయడం జరిగింది। ఇట్టి విషయాన్ని స్థానిక ఎస్ఐ గారు జగదీష్ గారితో అడిగి తెలుసుకుందాం। ఎలా రైడ్ చేశారు, రైడ్లో ఏమేమి దొరికాయి? నమస్కారం సార్। నిన్నటి రోజు మా పై అధికారుల ఉత్తర్వు ప్రకారం తొర్రూరు పట్టణంలో దాదాపు చాలా షాపులో రైడ్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగానే మనకి 3 షాపుల్లో గుట్కా దొరికింది। దాంట్లో నిరంజన్ అనే వ్యక్తి దగ్గర మాత్రం భారీ ఎత్తున దాదాపు 2 లక్షల పైచిలకు నిషేధిత గుట్కా మనకి దొరికింది। దీంతో మనం మైబాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఈ విషయం చెప్తే వాళ్ళు దీని మీద వచ్చి యాక్షన్ తీసుకుంటానని చెప్పారు। ఆ ప్రాపర్టీ మొత్తం అప్పగించి వాళ్ళ ముగ్గురు మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా కేసు అయ్యే విధంగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ। మొహమ్మద్ అమీర్, AV న్యూస్, తొర్రూరు।